శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం మరొక మహర్షి గురించి చెప్పుకుందాం అని అనుకున్నాం గదా! నిన్న మనం భరద్వాజుడి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం గౌతముడి గురించి చెప్పుకుందాం. ఈయన కూడా మానవుల మనుగడ కోసం ఎంతో సేవ చేసిన మహర్షి. ఈయన గురించి ఈరోజు తెలుసుకుందాం. గౌతమ మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. సప్త ఋషుల్లో సుప్రసిద్ధుడాయన. ఆయన రాసిన గ్రంథం గౌతమ ధర్మ సూత్రాలు. ఈ పుస్తకం చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. భారతీయ ప్రజలకు ఎంతో ఉపకారం చేశాడాయన. బ్రహ్మను గురించి చేసిన తపస్సులో బ్రహ్మ లోపల ఉండే విజ్ఞానం ఏదైతే ఉందో అది సంపాదించుకోవడం కోసం, తాను తత్తుల్యం కావడం కోసం ఆ సంకల్పంతోటి గౌతముడు తపస్సు చేశాడు. ఆ సంపాదించిన తపశ్శక్తి అంతా మానవాళి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాడాయన. స్వార్థం లేని గొప్ప మహర్షి ఈ గౌతముడు. బ్రహ్మదాతగా గౌతమ మహర్షి ప్రతిగ్రహితగా ఉండేటటువంటి అవసరం ఆయనకి లేదు. అయినా బ్రహ్మ ప్రత్యక్షమై, "ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఏదైనా వరం కోరుకో" అన్నాడు. అప్పుడు గౌతముడు బ్రహ్మతోటి, "నేను విత్తనం ఏదైనా చల్లితే ఒక జాములో, అంటే కొంత జాము అన్నంత సమయంలో పంట పండి చేతికి రావాలి. వెంటనే దాని ఫలం ఇవ్వాలి" అంటూ కోరుకున్నట్ట. బ్రహ్మ ఆ వరాన్ని అనుగ్రహించేశాడు, తథాస్తు అంటూ. ఈ వరాన్ని ఆయన ఏ విధంగా వినియోగించారో మనం చూద్దాం. ఓసారి భూమి మీద తీవ్రమైన కరువు వచ్చేసింది. 12 సంవత్సరాలు వానలే లేవు. ఆ కాలంలో ఆయన తపోబలంతోటి యజ్ఞం చేసి గుప్పెడు ధాన్యాన్ని సృష్టించి, ఆ ధాన్యాన్ని తన చుట్టూ భూమి మీద చల్లాడు. సూర్యోదయ కాలంలో ఆయన చల్లిన విత్తనాలు చిన్న మొలకలై పెరిగి పెద్దవై 2 గంటల వ్యవధిలో చూస్తూ ఉండగానే వాటిలోంచి పంట అంతా చేతికొచ్చేసింది. వెంటనే ఆ ధాన్యాన్ని వండి అక్కడున్న వారందరికీ ఆయన వడ్డించారట. ఈ విధంగా ఆహార సృష్టికి మూలకారకుడయ్యాడు ఈ గౌతమ మహర్షి. అన్నమో అని అలమటించే వారికి గౌతమ మహర్షి ఆకలి తీర్చాడు. లోకోపకారమే తన లక్ష్యంగా భావించాడు ఆయన. గౌతముడు అలా బ్రహ్మదేవుడితోటి సమానమైన వాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన కీర్తి, ఆశ్రమ కీర్తి ఇంద్రలోకం వరకు వ్యాపించింది. నారదాదులు, ఇంద్రాదులు ఆయన ఆశ్రమానికి వచ్చి గౌతముడిని స్తోత్రం చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. చూస్తూ ఉండగానే భూలోకం స్వర్గంలాగా ప్రకాశించడం మొదలుపెట్టింది. ఎంతవరకు వచ్చిందంటే, ఎవరికి ఏది కావాల్సి వచ్చినా అహల్య గౌతముల వద్దకు వెళ్ళడం, వాళ్ళని అడగడం, వాళ్ళు ఇచ్చేయడం జరుగుతూ ఉండేది. ఇది అలవాటైపోయింది అందరికీ. లోకంలో సేవాభావం ఉన్నవారి దగ్గరికే కదా అందరూ వెళ్తారు. దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు మహర్షులు. నిజమే కదా ఆ మాట? మానవాళి అహల్య గౌతములను కలవరిస్తోంది, స్మరిస్తోంది, పూజిస్తున్నారు. స్వప్నంలో కూడా అహల్య గౌతములు సమస్త మానవులకు కనబడడం మొదలుపెట్టారట. స్వప్నంలో కూడా వారు అడిగిన కోరికలను తీరుస్తున్నారు వీరిద్దరు. ఈ విధంగా స్వప్న ప్రపంచంలో కూడా వాళ్ళు ఆరాధ్యులైపోయినారు అని ఒక పురాణ కథలో మనకి చెప్పబడిందనమాట. ఇంకొక సంఘటన మనం చెప్పుకుందాం ఇందులో. ఆయనకున్న తపశ్శక్తికి, సత్ఫలితాలకి కొంతమంది బ్రాహ్మణులు ఆయనంటే అసూయ చెందారట. గౌతముడి మీద గోహత్య పాపం అంటగట్టారు. ఈ గోహత్య పాతకం ఎలా అంటగట్టారో ఈ చిన్న కథ కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భూభాగం అంతా కరువొచ్చింది. గౌతముడి ప్రాంతంలో ఉన్న వారందరికీను ఆయన ఆకలిని తీర్చాడు అన్నది చెప్పుకున్నాం కదా! విఘ్నేశ్వరుడు గౌతమ మహర్షి సహాయంతోటి శివుడి జటాజూటంలో ఉన్న గంగను భూమి మీదకి తీసుకువస్తే అమ్మ పార్వతికి సవతి పోరు పోతుందని అనుకున్నాడో ఏమిటో మరి. అహల్య చెలికత్తెని ఆవు రూపంలో గౌతముడి పొలంలో మేసిరమ్మని చెప్పి పంపెట్ట విఘ్నేశ్వరుడు. గౌతముడు ఒక గరిక తీసి దాని మీద వేశాట. అది కాస్త భస్మం అయిపోయింది. ఇంకేముంది, బ్రాహ్మలంతా కూడాను గోహత్య పాతకం చేశాడు అంటూ ఈ గౌతముణ్ణి, అహల్యని నిందించడం మొదలుపెట్టారట వాళ్ళు. అప్పుడు గౌతముడు ఆ బ్రాహ్మణులను అడిగట్ట ఏమని, "నాకు గోహత్య పాతకం నుండి విముక్తి ఎలా కలుగుతుందో చెప్పండి" అంటూ. శివుణ్ణి మెప్పించి ఆయన జటాజుటంలో ఉన్న గంగను భూమి మీదకి తీసుకువస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఎవరు? ఈ బ్రాహ్మణులు. గౌతముడు దివ్య దృష్టితోటి తనకిలాంటి స్థితి ఎలా వచ్చిందని చూసి, బ్రాహ్మణులు అసూయతో చేశారని తెలుసుకొని, వాళ్ళని బండరాళ్ళుగా మారిపోమని శపించట. వాళ్ళు గౌతముడిని క్షమించమన్నారు.
శ్రీకృష్ణుడు భూలోకంలో పుట్టాక మీ శాపం తీరుతుందంటూ చెప్పాట గౌతముడు. ఇంక విఘ్నేశ్వరుడు దైవ కార్యం కోసం అడిగాడు కదా అని గంగను భూమి మీదకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు. గౌతముడు అహల్యతో కలిసి హిమవత్ పర్వతం మీద ఒంటి కాళ్ళ మీద నిల్చొని శివుడి కోసం కఠోర తపస్సు చేశాట. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో అడగమన్నాడు. గౌతముడు గంగాదేవిని భూమి మీదకి పంపించమని వేడుకొన్నాడు. గంగాదేవి ఆవు మరణించిన చోట ప్రవహించింది. అంతే, ఆవు బతికిపోయింది. బ్రాహ్మణులందరూ గంగలో స్నానం చేయడానికి వస్తే గంగ దూరంగా వెళ్ళిపోయిందిట. గౌతముడు మళ్ళీ గంగను బతిమలాడి తీసుకొచ్చాడు. ఆనాటి నుంచి దానికి గౌతమి అని పేరు వచ్చింది. గోవును బతికించింది కాబట్టి గోదావరి అన్న పేరు కూడాను దీనికొచ్చింది అని చెప్తారు పెద్దలు. ఈ గౌతమి నది ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిలో ఒక శాఖ అన్నమాట. ఒక పాయ. అది రాజమండ్రి వద్ద కొవ్వూరు దగ్గరుంది. దాన్నే గోష్పాద క్షేత్రము అని పిలుస్తుంటారు. ఇది పురాణ ప్రసిద్ధి చెందిందనమాట. ఆ గోవుని రక్షించింది కాబట్టి దానికి గోదావరి అన్న పేరొచ్చిందని చెప్పుకున్నాం కదా! గౌతముడి ద్వారా తీసుకురాబడింది కాబట్టి ఈ నదికి గౌతమి అన్న పేరు గంగాదేవికి కలిగింది అని చెప్తుంటారు. ఈ రకంగా గౌతముడు మరొక పెద్ద ఉపకారం మనకి గంగాదేవిని గోదావరి కింద మార్చి మనందరికీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి శతానందుడనే పేరు కలిగిన కుర్రవాడు పుట్టారు ఆ దంపతులిద్దరికి. అతనికి శరద్వందుడనే పేరు కూడా వచ్చిందనమాట. అతడు పుట్టగానే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాట. తర్వాత గౌతముడికి 2 కూతుళ్ళు పుట్టారు. ఆంజనేయుడి తల్లి అంజన గౌతముడి మొదటి కూతురు ఆవిడ. రెండవ కూతురు ఉదంక మహర్షి గారి భార్య. అహల్య పెళ్లి సమయం నుంచి ఇంద్రుడికి అహల్య మీద కోరిక ఉందన్నమాట. ఒకనాడు అర్ధరాత్రి గౌతమాశ్రమానికి వచ్చి కోడిలా కూశాడు ఇంద్రుడు. గౌతముడు కాలకృత్యాలు తీర్చుకోవాలి, టైం అయిపోయిందని లేచి వెళ్ళి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్యతోటి ఆ క్షణాలు గడిపేశాడు. అహల్య ఇంద్రుడని తెలియక గౌతముడే అని అనుకుందావిడ. ఇంకా తెల్లవారలేదని తిరిగి వచ్చిన గౌతముడితోటి అహల్య, మహాత్మా మీరిక్కడే ఉన్నారుగా, మళ్ళీ బయట నుంచి రావడం ఏమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగిందట. ఇంద్రుడు నెమ్మదిగా పిల్లిలాగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. పిల్లి వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసిన గౌతముడు, మహాపతివ్రత అయిన అహల్యని మోసం చేశావు కాబట్టి నువ్వు మగవాడివి కాకుండా పోతావు. నీ రాజ్యమంతా శత్రువులు ఎత్తుకుపోయి నీ ఇంద్ర పదవి పోయి నువ్వు నాశనం అయిపోతావు అంటూ శపించాట. తెలియక ముట్టుకున్నా నిప్పు కాలకుండా ఉండదు కదా! అలాగే తెలియక చేసిన తప్పే ఆవిడ తప్పు. నువ్వు చైతన్యం లేని రాయిలా పడి ఉండమని అహల్యను కూడాను శపించట గౌతముడు. అహల్య ఆయన కాళ్ళ మీద పడి శరణు వేడింది. అప్పుడు ఆయన శ్రీరాముడి పాదం తగలగానే నీకు శాప విముక్తి కలుగుతుంది అంటూ శాప విమోచనాన్ని చెప్పాడు ఆవిడికి. కొంతకాలం ఇంద్రుడికి పదవీ భ్రష్టత కలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన పదవిని ఆయన సంపాదించుకోగలిగారు. అహల్య కూడా శ్రీరామ పాదస్పర్శలతోటి మనిషిగా మారి గౌతముడి సేవలో ఉండిపోయింది. గౌతమ మహర్షికి బ్రహ్మదత్త మహారాజు ప్రతిరోజు భోజనం పెడుతున్నాడు. ఓ రోజు భోజనం చేస్తుండగా ఒక మాంసం ముక్కొచ్చింది. గౌతముడు బ్రహ్మదత్తుడిని గ్రద్దవై పుట్టమని శపించాడు. బ్రహ్మదత్తుడు శాపం తీరే ఉపాయం చెప్పమని గౌతముడిని ప్రార్థించాడు. రాముడి చెయ్యి తగలగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అంటూ చెప్పాడు గౌతముడు. గౌతమ మహర్షి చిరకాలం జీవించాడు. ఆయన తపోలోకానికి వెళ్ళిపోతూ లోకంలో ధర్మాన్ని గురించి చెప్పడమే మహర్షుల ఆశయం అన్నట్లుగాను, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మమో మానవాళికి సందేశాలు ఇవ్వడమే వాళ్ళ లక్ష్యం అనుకున్నారు కాబట్టి తపస్సులు చేసి కూడా జీవన్ముక్తులుగా కూడా ఈ లోకంలో బోధ చేసి చిరకాలం మనుషులతో మమైకమై జీవించారు ఈ మహర్షులు. అలాంటి దాంట్లో ఈయన మనకిచ్చిన ధర్మసూత్రాలు గౌతమ స్మృతి అన్న పేరుతోటి చెప్పబడ్డాయి. అది కాకుండా న్యాయ తర్క శాస్త్రాల్లో గౌతముడు అనేక బోధలు చేశాడు. ఆయన స్మృతిలోను త్రికాలంలోనూ అంటే భవిష్యత్తు యుగాల్లో కూడా ఆచరించవలసిన ధర్మాలు ఎన్నో చెప్పారు. అవి అజ్ఞానాన్ని నాశనం చేసి పుణ్యలోకాలిచ్చే ఉత్తమ జీవనాన్ని ఇచ్చే విధంగా చెప్పారాయన. ముక్తి సూత్రాలన్నమాట అవన్నీ కూడా. 28 ధర్మాలను ఆయన అందులో బోధించాడు. ఇది కాకుండా ఆయన మనకి న్యాయశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము కూడా రాశారు. ఆహారాన్ని సృష్టించడము, గంగను తెప్పించి గోదావరి అనే పేరుతోటి నదిని ప్రవహింపచేయడము, న్యాయశాస్త్రాన్ని కూడా మనకి అందించిన ఘనత ఈ మహర్షికే చెందింది. ప్రాచీన కాలంలో మహర్షులు నిర్వహించిన లోకోపకారాలు మనందరికీ ఎంతో ఆదర్శనీయం.
మహర్షులు పుట్టింది మానవ కళ్యాణానికి, మానవ అభివృద్ధికి. వీరంతా కూడాను చిరస్మరణీయులు. మానవులందరినీ కూడాను ధర్మము, సత్యము అనే మార్గంలో నడిపించడమే ఈ మహర్షుల ధ్యేయం అన్నది మనకి చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ మనం రేపు మరొక మహర్షి గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.